అందరికీ జై శ్రీరామ్. మీరు టమాటా పచ్చడి పెట్టే ఉంటారు కదా, అది నిల్వ పచ్చడి అనమాట. ఇది కొంచెం వెరైటీ. పాతకాలం మా అమ్మ అయితే మా చిన్నప్పుడు బాగా పెట్టేది. ఏంటంటే కొంచెం దూరగా ఉన్న టమాటాలను అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలి. ఇట్లా ఇవన్నిటిని కట్ చేసుకొని ఈ నిల్వ పచ్చడి మనం ఏంటంటే ఫ్రై లాంటిది చేసుకోము. దీన్ని ఎండలో ఆరబెట్టి చేసే పచ్చడి అనమాట. ఇట్లా కట్ చేసుకున్న టమాటాలు అన్నింటినీ ఒక పెద్ద బౌల్ వేసుకోవాలి. ఇట్లా వేసుకొని జస్ట్ ముక్క చప్పదనం లేకుండా ఒక చిటికెడు కల్లుప్పు వేసుకోవాలి. దొడ్డు పంటం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం స్పూన్తో కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే టమాటాలు ఉన్న నీళ్ళు మొత్తం బయటకు వస్తాయి. వచ్చేసి ముక్క మొత్తం కొంచెం లైట్గా డ్రై అయినట్టుగా అవుతుంది. ఇట్లా నీళ్ళు మొత్తం సపరేట్ అయిన తర్వాత ముక్కల్ని లైట్గా పిండి ఒక బౌల్లో వేసి ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలన్నమాట. మిగతా ప్రాసెస్ పార్ట్ 2లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.